ఓం శాంతి. 22/4/24. మధురమైన పిల్లలు, సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే. బాబా వంటి నిష్కామ సేవను ఇంకెవరూ చేయలేరు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: కొత్త ప్రపంచమును స్థాపన చేసేందుకు ఏ ఏ విషయాల్లో బాబా శ్రమ పడవలసి వస్తుంది? కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు ఏ ఏ విషయాల్లో బాబా శ్రమ పడవలసి వస్తుంది అని అడుగుతున్నారు. జవాబు: పూర్తిగా అజామీలుల వంటి పాపాత్ములను కూడా మళ్ళీ లక్ష్మీనారాయణల వలె పూజ్య దేవతలుగా తయారు చేసేందుకు బాగా కష్టపడవలసి ఉంటుంది. బాబా పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేసేందుకు శ్రమిస్తారు. మిగిలిన సర్వాత్మలు శాంతిధామంలోకి వెళ్తారు. ప్రతి ఒక్కరూ తమ లెక్కాచారాలను తీర్చుకుని అర్హులుగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళు. ఓం శాంతి. బాబా అంటున్నారు, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు గీతమును విన్నారు. ఇది పాప ప్రపంచమని పిల్లలకు తెలుసు. కొత్త ప్రపంచము పుణ్య ప్రపంచం. అక్కడ పాపం అనేది ఉండదు. అది రామరాజ్యం, ఇది రావణ రాజ్యము. ఈ రావణ రాజ్యంలో అందరూ పతితులుగా దుఃఖితులుగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. కావుననే హే పతిత పావన, నీవు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని పిలుస్తారు. ఓ గాడ్ ఫాదర్, నీవు వచ్చి మమ్మల్ని విముక్తుల్ని చెయ్యి, మార్గదర్శకునిగా అవ్వు అని అన్ని ధర్మాల వారు పిలుస్తారు. అనగా తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు సృష్టి అంతట్లోనూ ఏ ధర్మాలైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసుకువెళ్తారు. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో అందరూ రావణ రాజ్యంలో ఉన్నారు. తిరిగి శాంతిధామంలోకి అన్ని ధర్మాల వారిని తీసుకువెళ్తారు. అందరి వినాశనము జరగవలసిందే. తండ్రి ఏ భారతదేశంలోకైతే వస్తారో వారినే సుఖధామానికి అర్హులుగా, తండ్రి ఏ భారతదేశంలోకైతే వస్తారో వారినే సుఖధామానికి అర్హులుగా తయారు చేస్తారు. సర్వుల కళ్యాణమును చేస్తారు. కావున ఒక్కరినే సర్వుల సద్గతి దాత, సర్వుల కళ్యాణమును చెయ్యువాడు అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడిక మీరు తిరిగి వెళ్ళాలని బాబా అంటారు. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? ఎక్కడి నుంచి వచ్చాం? పరంధామాన్ని నుంచి వచ్చాం. మళ్ళీ తిరిగి పరంధామానికి వెళ్ళాలి. అన్ని ధర్మాల వారు శాంతిధామంలోకి, నిర్వాణ ధామంలోకి వెళ్ళాలి. అక్కడ ఆత్మలందరూ శాంతిలో ఉంటారు. రచయిత అయిన అనంతమైన తండ్రి ఎవరైతే ఉన్నారో వారే వచ్చి అందరికీ ముక్తి మరియు జీవన్ముక్తుల్ని ఇస్తారు. కావున మహిమను కూడా ఆ ఒక్క గాడ్ ఫాదర్నే చెయ్యాలి. ఎవరైతే తానే వచ్చి సర్వుల సేవను చేస్తారో వారినే స్మృతి చేయాలి. బాబా అంటారు, నేను దూరదేశంలో పరంధామంలో ఉండేవాడినని స్వయంగా బాబాయే అర్థం చేయిస్తారు. అన్నిటికన్నా ముందు ఏ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అది ఇప్పుడు లేదు. కావుననే నన్ను ఇప్పుడు పిలుస్తారు. కావున నేను వచ్చి పిల్లలందరినీ తిరిగి తీసుకువెళ్తాను అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు హిందూ ధర్మం అనే ధర్మం ఏదీ లేదు. నిజానికి అది దేవీ దేవతా ధర్మమే కదా. దేవీ దేవతా ధర్మాన్ని రాను రాను ఏమైపోయారు? హిందూ ధర్మం కింద మార్చేశారు. కానీ పవిత్రంగా లేని కారణంగా
స్వయాన్ని దేవతలకు బదులుగా హిందువులను పిలుచుకుంటున్నారు. హిందూ ధర్మస్థాపన చేసేవారు ఎవ్వరూ లేరు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్వయంగా తండ్రి వచ్చి స్థాపన చేస్తున్నారు కదా. జన్మలు తీసుకుని ఏమైపోయారు? సింధీ నదీ తీరాన్ని ఉండేవాళ్ళు హిందూగా అయిపోయారు. బాబా అంటారు, గీత సర్వశాస్త్ర శిరోమణి. గీత ఏంటి? భగవద్గీత సర్వశాస్త్రాలకు తల్లి. అది భగవంతుని చేత గానం చేయబడ్డది. భగవంతుడని ఒక్క గాడ్ ఫాదర్నే పిలవడం జరుగుతుంది. శ్రీకృష్ణుణ్ణి లేక లక్ష్మీనారాయణులు గాడ్ ఫాదర్ లేక పతిత పావులని అనరు. వారు రాజారాణులు. వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు? తండ్రే తయారు చేశారు. తండ్రి చెప్తారు, తండ్రి మొదట కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. వీరు వారికి అధిపతులుగా అవుతారు. అలా ఎలా తయారయ్యారన్నది మనుష్య మాత్రులు ఎవ్వరికీ తెలియదు. గొప్ప గొప్ప లక్షాధికారులు మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తారు. వీరు ఈ విశ్వ రాజ్యాధికారాన్ని ఎలా పొందారు, అధిపతులుగా ఎలా అయ్యారని వారిని అడగాలి. అది ఎవరూ తెలియచేయలేరు. ఏ కర్మను చేసినా కారణంగా ఇంతటి ఫలాన్ని పొందారు కదా. కర్మ యొక్క ఫలం, మంచి చేస్తే మంచిని పొందుతాం, చెడు చేస్తే చెడును పొందుతాం కదా. కర్మల యొక్క ఫలాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? అనుభవించవలసిందే కదా. బాబా అంటున్నారు, ఏ కర్మను చేసిన కారణంగా ఇంతటి ఫలాన్ని పొందారు, వాళ్ళు ఏం చేశారు కాబట్టి ఇంత ఉన్నతంగా అయ్యారు? మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని తెలుసుకోని కారణంగా అందరూ ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోయారని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. వారు మళ్ళీ తమ ధర్మంలోకి బదిలీ అవుతారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ తమ ధర్మంలోకి వచ్చేస్తారు. క్రైస్తవ ధర్మానికి చెందిన వారు మళ్ళీ క్రైస్తవ ధర్మంలోకి వచ్చేస్తారు. ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మపంటూ కట్టబడుతుంది అని చెప్తున్నారు బాబా కదా. ఇప్పుడు బాబా పిల్లలందరినీ మళ్ళీ దేవతలుగా తయారు చేస్తున్నారు. బాబా అంటారు, ఏ ధర్మానికి చెందిన వారు ఆ ధర్మంలోకి రావాల్సి ఉంటుంది కదా. ఫస్ట్ ఏ ధర్మం వాళ్ళు ఆ ధర్మం, మళ్ళీ లాస్ట్ ఏ ధర్మానికి చెందిన వాళ్ళు ఆ ధర్మంలోకి రావాలి. ఇది వృక్షం. దీనికి 3 శాఖలు ఉన్నాయి. మళ్ళీ వాటి నుండి వృద్ధి నొందుతూ ఉంటుంది. బాబా చెప్తారు, ఇంకెవరు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మీరు ఇక మీ ధర్మంలోకి వచ్చేయండి అని తండ్రి చెప్తున్నారు. కొందరు మేము సన్యాసి ధర్మంలోకి వెళ్తాము. సన్యాసి అయిన రామకృష్ణ పరమహంస అనుచరులం అని అంటారు. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు. మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. గృహస్థ వారు నివృత్తి మార్గపు సన్యాసం ఎలా అనుసరించగలరు కదా. మీరెవరు? ప్రవృత్తి మార్గానికి సంబంధించిన వాళ్ళు నివృత్తి మార్గాన్ని వదిలేస్తారు కదా. మీరు మొదట ప్రవృత్తి మార్గంలో పవిత్రంగా ఉండేవారు సత్యాత్రేతాయుగాల్లో. మళ్ళీ రావణుడి ద్వారా మీరు అపవిత్రంగా అయ్యారు. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. మీరు గృహస్థాశ్రమానికి చెందినవారు. భక్తిని కూడా మీరే చెయ్యాలి కదా. బాబా చెప్తున్నారు, మనం ఎవరో గృహస్థ ఆశ్రమానికి చెందిన వాళ్ళు. ఇల్లును కూడా ఎలా తయారు చేసుకోవాలి? ఆశ్రమంగా తయారు చేసుకోవాలి. అంటే అంత మంచి వాతావరణాన్ని తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా. ఇల్లు కూడా దేవాలయంలాగే ఉండాలి. ఎందుకంటే గుడిలోకి వెళ్తే ఎంత ప్రశాంతత వస్తుందో మన ఇంటిని కూడా మనం అలాగే తయారు చేసుకోవాలని చెప్తున్నారు బాబా కదా. గుడిలోకి వెళ్ళి ఎంతసేపు కూర్చుంటాం? శాంతి కోసం ఎక్కడైనా కాసేపే కూర్చుంటాం. మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరేమో అక్కడికి వచ్చేయాలి. అందుకని మన ఇంట్లో కూడా రోజు మనం ఏం చేయాలి? యోగం చేసుకోవాలి, మురళి చదువుకోవాలి,
అలాగే బాబాని మన ఇంటికి ఆహ్వానించాలి. బాబా ద్వారా మన ఇల్లంతా కూడా శక్తి కిరణాలు వ్యాపింపచేసి ప్రతి గదిని కూడా మనం ఏం చేయాలి, పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి. అప్పుడు ఎవరు మన ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి ఒక రకమైన శాంతి అనుభవం అవ్వాలి. అలాంటి గృహస్థాన్ని కూడా ఏం చేయండి, గృహస్థ ఆశ్రమంగా తయారు చేయండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు భక్తి కూడా మీరే. ఎందుకంటే భక్తికి ఫలమే మనకి ఎవరు లభించారు, తండ్రి లభించారు. తండ్రి వచ్చి భక్తి ఫలమైన సద్గతిని ఇస్తారు. ధర్మమే శక్తి అని అంటారు కదా, బాబా చెప్తారు. తండ్రి ధర్మస్థాపన చేస్తారు. మీరు మొత్తం విశ్వమంతటికి అధిపతులుగా అవుతారు. తండ్రి ద్వారా మీకు ఎంతటి శక్తి లభిస్తుంది? ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రియే వచ్చి సర్వుల సద్గతిని ఇస్తారు. ఇంకెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు, అలాగే పొందలేరు కూడా. ఇక్కడే వృద్ధి నొందుతూ ఉంటారు, ఎవరూ తిరిగి వెళ్ళలేరు. నేను సర్వాత్మల సేవకుణ్ణి. బాబా ఏం చెప్తున్నారు, నేను సర్వధర్మాల సేవకుణ్ణి, అందరికీ సద్గతిని ఇస్తానని తండ్రి అంటారు. సత్యయుగాన్ని సద్గతి అని అంటారు. ముక్తిధామంలోకి, ముక్తి శాంతిధామంలో ఉంటుంది కదా. సత్యయుగం ఏంటి, సద్గతి. ముక్తి ఎక్కడ ఉంటుంది మనకి, ముక్తి జీవన్ముక్తి అంటారు, గతి సద్గతి అంటారు. అంటే ముక్తి శాంతిధామంలో ఉంటుంది, జీవన్ముక్తి సత్యయుగంలో ఉంటుంది కదా. మరి అందరికన్నా ఉన్నతమైన వారెవరు చెప్పండి? ఏ ఆత్మలారా, మీరందరూ సోదరులు కదా. మనమంతా ఎవరో సోదరులు. మీ అందరికీ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అందరినీ నేనే వచ్చి తమ తమ శాఖల్లోకి వెళ్ళేందుకు అర్హులుగా తయారు చేస్తానని బాబా చెప్తారు. అర్హులుగా అవ్వకపోతే శిక్షలను అనుభవించవలసి వస్తుంది. అర్హులుగా అవ్వకపోతే ఏం చేయాలి, శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. శిక్షలు అనుభవించడం వల్ల అటు పదవి పోతుంది, ఇటు పరువు పోతుంది. అర్థమైందా? అందుకని లెక్కాచారాన్ని అందంగా తీర్చుకోవాలి, శిక్షలు అనుభవించి కాదు అని చెప్తున్నారు బాబా. అవునా? అలా చేస్తారా మరి? లేదంటే ఏదో ఒక రకంగానే ఇలాగే పూర్తి చేసుకుందాము అని చెప్పి అంటారా? లేదు కదా. బాబా అంటున్నారు అది కదా. అందుకని బాబా ఏం చెప్తున్నారు, పిల్లలందరూ కూడా తండ్రి నుండి వారసత్వం తప్పకుండా ఏం చేయాలి, తీసుకోవాలి అంటున్నారు బాబా. అర్హులుగా అవ్వకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. లెక్కాచారాలు తీర్చుకుని మళ్ళీ తిరిగి వెళ్తారు. అది శాంతిధామం మరియు ఇది సుఖధామం. నేను వచ్చి కొత్త ప్రపంచ స్థాపన చేస్తాను. ఇందులో కష్టపడవలసి ఉంటుందని బాబా అంటారు. పూర్తి అజామీలుల వంటి పాపులను నేను వచ్చి ఈ విధంగా లక్ష్మీనారాయణ వలె తయారు చేస్తాను. ఎప్పటి నుండైతే వామ మార్గంలో వెళ్ళారో అప్పటి నుండి మెట్లు దిగుతూ వచ్చారు. ఈ 84 జన్మల మెట్లు కిందకు దిగే మెట్లే. సతో రజో తమోల్లోకి వచ్చారు. ఇప్పుడు ఇది సంగమయుగం, నేను ఒకేసారి వస్తానని బాబా అంటారు. నేను ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారి తనువులోకి రాను. నేను పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను. ఇప్పటిక తండ్రిని అనుసరించమని చెప్పడం జరుగుతుంది. ఆత్మలైన మీరందరూ నన్నొక్కడినే అనుసరించాలి. మీరు నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ యోగాగ్నిలో భస్మం అవుతాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు కదా. ఎవరు? సత్యమైన బ్రాహ్మణులు. మీరు కామచితి కన్నా పైననున్న జ్ఞానచితిపై కూర్చుంటారు. ఈ విషయాలన్నీ ఒక్క తండ్రి అర్థం చేయిస్తారు. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారందరూ ఒక్కరినే స్మృతి చేస్తారు, కానీ వారిని గురించి ఎవ్వరికీ యథార్థంగా తెలియదు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు అని చెప్తున్నారు బాబా.
రచయితను మరియు రచనను మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. ఋషులు, మునులు అందరూ నేతి నేతి మాకు తెలీదు అని అనేవారు. స్వర్గం సత్యఖండం, అక్కడ దుఃఖం అన్న మాటే లేదు. ఇక్కడ ఎంతటి దుఃఖం ఉంది, ఆయువు కూడా చాలా చిన్నగా ఉంది. బాబా చెప్తున్నారు, దేవతల ఆయువు ఎంత పెద్దగా ఉంటుంది కదా, ఇక్కడ ఆయుష్కి గ్యారంటీ అయితే లేదు. వారు పవిత్ర యోగిలు. ఎవరు? దేవతలు. ఇక్కడ అపవిత్రత భోగీలుగా ఉన్నారు. అక్కడైతే పవిత్ర యోగిలు, ఇక్కడ అపవిత్ర భోగీలు ఉన్నారు. మెట్లు దిగుతూ దిగుతూ ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. అకాల మృత్యువు కూడా జరుగుతూ ఉంటుంది. తండ్రి మిమ్మల్ని 21 జన్మలు ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వని విధంగా తయారు చేస్తారు. కావున ఇటువంటి తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవాలి కదా. ఆత్మ ఎంత తెలివైందిగా అవ్వాలి. తండ్రి ఎటువంటి వారసత్వాన్ని ఇస్తారంటే దాని ద్వారా అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదని చెప్తున్నారు బాబా. ఇక్కడ సత్యయుగంలో ఈ ఏడవడం, అరవడం అంతా ఆగిపోతుంది. బాబా చెప్తున్నారు, ఇక్కడైతే ఎంత హంగామా జరుగుతుంది, అక్కడైతే ఇలా ఏమీ ఉండదు. ఏడవడం కానీ, అరవడం కానీ, గొడవలు కానీ ఇవేమీ ఉండవు. అందరూ పాత్రదారులే. ఇదంతా డ్రామా. ఈ డ్రామాలో మనం అంతా ఎవరని చెప్పండి? పాత్రదారులు. ఎవరి పాత్రని వాళ్ళు ఏం చేయాలి? అభినయించవలసింది. డ్రామానుసారంగా ఎప్పుడు ఏది ఫిక్స్ అయ్యి ఉంటే అదే జరుగుతుంది. దీన్ని ఎవరైనా మార్చగలరా? ఎవ్వరూ మార్చలేరు. బాబా అంటారు, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అది కూడా డ్రామాయే. బాబా కర్మ, అకర్మ, వికర్మల గతులు కూడా అర్థం చేయిస్తారు. కృష్ణుని ఆత్మ 84 జన్మలు అనుభవించి ఇప్పుడు అంతిమంలో అదే జ్ఞానాన్ని వింటుంది. బ్రహ్మ పగలు మరియు రాత్రి మహిమ చేయబడింది. బ్రహ్మ పగలు మరియు రాత్రి బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మీ పగలు రానున్నది మహాశివరాత్రి అని అంటారు. ఇప్పుడిక భక్తి పూర్తయ్యి జ్ఞాన హృదయం జరుగుతుంది. ఇప్పుడు ఇది సంగమము అని చెప్తున్నారు బాబా కదా. ఇప్పుడు ఇదేంటి? సంగమం కదా. బాబా అంటారు, ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసీలుగా అవుతున్నారు. అంధకారమయమైన రాత్రిలో ఎదురు దెబ్బలు తిన్నారు, నుదురు అరిగింది, డబ్బులను పోగొట్టుకున్నారు. మిమ్మల్ని శాంతిధామము మరియు సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకు ఇప్పుడు నేను వచ్చానని బాబా చెప్తున్నారు. మీరు ఒకప్పుడు సుఖధామ నివాసులుగా ఉండేవారు. 84 జన్మల తర్వాత దుఃఖధామంలోకి వచ్చి చేరుకున్నారు. మళ్ళీ తండ్రి మీరు ఈ పాత ప్రపంచంలోకి రండి అని పిలుస్తారు. ఇది మీ ప్రపంచం కాదు. ఇప్పుడు మీరు యోగశక్తి ద్వారా మీ ప్రపంచ స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవ్వాలి. కామ వికారాన్ని నడపకూడదు, పోట్లాట్లు చెయ్యకూడదు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను అని బాబా అంటారు. ఈ కల్పం 5000 సంవత్సరాలదే కానీ లక్షల సంవత్సరాలది కాదు. ఇది లక్షల సంవత్సరాలది అయి ఉన్నట్లయితే ఇక్కడ ఎంతో జనాభా పెరిగిపోయి ఉండేది. కేవలం కోతలు కోస్తూ ఉంటారు. కావున నేను కల్పము వస్తానని బాబా అంటారు. నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. పాత్ర లేకుండా ఏమీ చెయ్యలేను అని చెప్తున్నారు. నేను కూడా డ్రామా బంధంలో బందీ అయి ఉన్నాను. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడే ఖచ్చితంగా వస్తాను. మన్మనాభవ అని బాబా అంటారు. కానీ ఈ మన్మనాభవ అర్థాన్ని గురించి ఎవరికీ తెలియదు. దేహ సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కనే స్మృతి చేసినట్లయితే అంతా పావనంగా అయిపోతారు. పిల్లలు తండ్రిని స్మృతి చేసేందుకు శ్రమిస్తూ ఉంటారు. బాబా అంటారు, ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇటువంటి విశ్వవిద్యాలయం ఇంకెక్కడ ఉండజాలదు.
ఇక్కడకు ఈశ్వరుడైన తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటినీ బదిలీ చేస్తారు. నరకమును స్వర్గంగా చేస్తారు. దానిపై మీరు రాజ్యం చేస్తారు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారని ఇప్పుడు బాబా చెప్తున్నారు. ఇది బాబా భాగ్యశాలి రథం. ఎవరు? బ్రహ్మ బాబా. ఇందులోకి బాబా వచ్చి ప్రవేశిస్తారు. శివ జయంతిని గురించి ఎవ్వరికీ కూడా తెలియదు. వారైతే పరమాత్మ నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు. అరే, నామరూపాలకు అతీతమైన వస్తువైతే ఏది ఉండదు కదా అని చెప్తున్నారు బాబా. కదా, ఉంటుందా? నామరూపాలకు అతీతమైన వస్తువు ఇది ఆకాశం అని అంటారు. బాబా చెప్తున్నారు కదా, ఇదేంటి? ఆకాశం అని అంటారు. మరి ఇది కూడా బాబా చెప్పారు, అది కూడా పేరు కదా బాబా అంటారు. అలాగే బాబా కూడా కళ్యాణకారి అన్న పేరును పెట్టారు. మళ్ళీ భక్తి మార్గంలో ఎన్నో పేర్లు పెట్టారు. బబుల్నాథుడు అని వారు వచ్చి బబుల్నాథుడు అని అంటారు. వారు వచ్చి కామ వికారం నుండి విడిపించి పావనంగా తయారు చేస్తారు అని చెప్తున్నారు బాబా. నివృత్తి మార్గం వారు కావున నివృత్తి మార్గం వారు బ్రహ్మనే పరమాత్మగా భావిస్తారు. దాన్ని స్మృతి చేస్తారు. వారు హఠయోగిలు. బాబా చెప్తున్నారు వారెవరు? ఎందుకంటే వారు బ్రహ్మయోగిలు, తత్వయోగిలు అని పిలువబడతారు. కానీ అది కేవలం నివసించే స్థానం మాత్రమే. దాన్ని బ్రహ్మాండం అని అంటారు. వారైతే భగవంతున్నే బ్రహ్మాండంగా భావిస్తారు. బాబా చెప్తారు తాము లీనమైపోతారని భావిస్తారు. అనగా ఆత్మను అవినాశిగా చేసేస్తారు. నేనే వచ్చి సర్వుల సద్గతిని చేస్తానని బాబా అంటారు. బాబా చెప్తున్నారు కావన్నే ఒక్క శివ బాబా జయంతి మాత్రమే వజ్రతుల్యమైంది. మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవి. శివ బాబాయే సర్వుల సద్గతిని చేస్తారు. కావున వారు వజ్రతుల్యమైన వారు. వారే మిమ్మల్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్తారు అని చెప్తున్నారు. ఈ జ్ఞానమును మీ చేత మీ తండ్రియే వచ్చి చదివిస్తారు. దాని ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. మళ్ళీ ఇది ప్రాయలోపం అయిపోతుంది. ఈ లక్ష్మీనారాయణలో రచయిత మరియు రచన జ్ఞానం లేదు అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే శాంతి మరియు విశ్రాంతి ఎక్కడైతే శాంతి మరియు విశ్రాంతి ఉంటుందో అటువంటి స్థానానికి తీసుకువెళ్ళండి అని పిల్లలు గీతంలో విన్నారు. అవి శాంతిధామం మరియు సుఖధామాలు. అక్కడ అకాల మృత్యు అనేది ఉండదు. కావున ఆ సుఖశాంతుల ప్రపంచంలోకి పిల్లలను తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు కదా బాబా చెప్తున్నారు రాత్రి క్లాసు. ఇప్పుడు మీ సూర్యవంశీ చంద్రవంశీ 2 రాజ్యవంశాల స్థాపన జరుగుతుంది. ఎంతగా మీరు తెలుసుకుంటారో మరియు పవిత్రంగా అవుతారో అంతగా ఇంకెవరూ తెలుసుకోలేరు అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు. అలాగే పవిత్రంగా కూడా అవ్వలేరు. తండ్రి వచ్చారు అన్నది తెలుసుకుంటే తండ్రిని స్మృతి చేయడం మొదలు పెడతారు. ముందు ముందు లక్షలాది మంది కోట్లాది మంది అర్థం చేసుకోవడం కూడా మీరు చూస్తారు. వాయుమండలమే అలా ఉంటుంది. చివరి సమయంలో యుద్ధంలో అందరూ ఓప్లెస్గా అవుతారు. అందరికీ టచ్ అవుతుంది. మీ శబ్దం కూడా వ్యాపిస్తుంది. స్వర్గస్థాపన జరుగుతోంది. మిగిలిన వారందరూ మృత్యువు తయారీగా ఉంది. ఆ సమయంలో గుటకలు మింగే సమయం కూడా ఉండదు. ఉంటుందా? ఎవరైతే మిగులుతుంటారో వారు ముందు
కదా బాబా చెప్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో గుట్టకలు మింగే సమయం కూడా ఉండదట. ఎవరైతే మిగిలింటారో వారు ముందు ముందు అర్థం చేసుకుంటారు. ఎవరైతే పాత్ర ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ముందు ముందు అర్థం చేసుకుంటారు. వీరందరూ ఈ సమయంలో ఉంటారని కాదు, కొందరు మరణిస్తారు. బాబా అంటారు, ఎవరైతే కల్పపూర్వం ఉంటారో వారే ఉంటారు. ఆ సమయంలో ఒక్క బాబా స్మృతిలో ఉంటారు. బాబా అంటున్నారు, ఆ సమయంలో ఒక్క బాబా స్మృతిలోనే ఉంటారు. మాటలు కూడా తగ్గిపోతాయి. ఇక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయడం మొదలు పెడతారు. మీరందరూ సాక్షిగా చూస్తారు. బాబా అంటారు, బాబా దుఃఖమయమైన సంఘటనలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటిక వినాశనం జరగవలసిందేనని, ప్రపంచం మారనున్నదని కదా బాబా ఏం చెప్తున్నారు. మీరందరూ ఎలా ఉండాలి, సాక్షిగా అయిపోవాలి. ఇది చాలా దుఃఖమయమైన సంఘటనలు కదా. ఇప్పటిక వినాశనం జరగడానికి సిద్ధంగా ఉంది, ప్రపంచం మారుతుంది. లేదంటే వివేకం చెప్తుంది కదా, ప్రపంచం మారకపోయినా ఇప్పుడు పరస్పరం కండిషన్లు పెట్టుకుంటారు. మేము బాంబులను వేయమని ప్రతిజ్ఞ చెయ్యండి అని అంటారు. కానీ ఈ వస్తువులన్నీ వినాశనం కొరకే తయారయ్యున్నాయి కదా, అన్నీ వినాశనం కోసమే కదా. మరి పిల్లలైన మీకు ఎంతో సంతోషం కూడా ఉండాలి. ఏముండాలి, ఎంతో సంతోషం ఉండాలి. కొత్త ప్రపంచం తయారవుతుందని మీకు తెలుసు. తండ్రియే కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు. ఎక్కడ సత్యుగంలో దుఃఖం అన్న మాటే ఉండదంటున్నారు బాబా. ఉంటుందా? బాబా అంటున్నారు, పదవి తగ్గిపోతుంది. పురుషార్థం చేయడం ద్వారా పదవి కూడా మంచిగా లభిస్తుంది. ఆ సమయంలో మీ స్థితి కూడా చాలా బాగుంటుంది. సాక్షాత్కారాలు కూడా పొందుతారు. కల్పకల్పం ఏ విధంగా వినాశనం జరిగిందో అదే విధంగా జరుగుతుంది. ఎవరిలోనైతే ఈ నిశ్చయం ఉంటుందో, చక్ర జ్ఞానం ఉంటుందో వారు ఎంతో సంతోషంగా ఉంటారు అని చెప్తున్నారు బాబా కదా. మీ స్థితి కూడా చాలా బాగుంటుంది. సాక్షాత్కారాలు కూడా అంతిమ సమయం వచ్చేసరికి ఏమవుతారు, సాక్షాత్కారాలు కూడా పొందుతారు. అలాగే కల్పకల్పం ఏ విధంగా వినాశనం జరిగిందో అదే విధంగా మళ్ళీ ఏమవుతుంది, జరిగిందో అదే విధంగా జరుగుతుంది. ఎవరిలోనైతే ఈ నిశ్చయం ఉంటుందో, చక్రం జ్ఞానం ఉంటుందో వారు ఎంతో సంతోషంగా ఉంటారు అంటున్నారు బాబా. అచ్చా, ఆత్మిక పిల్లలకు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, డబల్ అహింసకులుగా అయ్యి యోగ బలం ద్వారా ఈ నరకమును స్వర్గంగా తయారు చేయాలి. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఒక్క బాబాను పూర్తిగా అనుసరించాలి. సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి యోగాగ్ని ద్వారా వికర్మలను తమో ప్రధాన నుండి సతో ప్రధాలుగా పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, ఒక్క బాబాను పూర్తిగా అనుసరించాలి. సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి యోగాగ్ని ద్వారా వికర్మలను దగ్ధం చేసుకోవాలి. అందరినీ కామచితిపై నుండి విడిచి దించి జ్ఞానచితిపై కూర్చోబెట్టాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసే సఫలతామూర్తి భవ. సేవలో సఫలతకు ఆధారం మీ నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి. ఈ స్థితిలో ఉండేవారు సేవ చేస్తూ స్వయం కూడా సంతుష్టంగా మరియు హర్షితంగా ఉంటారు. బాబా అంటారు, వారి ద్వారా ఇతరులు కూడా సంతుష్టులవుతారు. సేవలో సంఘటన ఉంటుంది మరియు సంఘటనలో భిన్న భిన్న విషయాలు, భిన్న భిన్న ఆలోచనలు ఉంటాయి. కానీ అనేకతలో తికమక పడొద్దు.
ఎవరి మాటను ఒప్పుకోవాలి, ఎవరిని కదా, ఎవరి మాటలు ఒప్పుకోవాలి, ఎవరిది అవసరం లేదు, బాబా కదా ఇలా భావించండి. బాబా అంటున్నారు కదా, ఇలా భావించకండి. నిస్వార్థ మరియు నిర్వికల్ప భావంతో నిర్ణయం తీసుకున్నట్లయితే ఎవరికి వ్యర్థ సంకల్పం రాదు మరియు సఫలతామూర్తిలుగా అయిపోతారు. ఎవరికి వ్యర్థ సంకల్పం అనేది రాదు, అందరూ ఏమైపోతారు, సఫలతామూర్తిలుగా అయిపోతారు. స్లోగన్ను ఇప్పుడు శ్రకాష్ ద్వారా బుద్ధి రూపీ పరివర్తన చేసే సేవను ప్రారంభించండి. బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు శక్తిని ఇవ్వడం ద్వారా బుద్ధులను పరివర్తన చేసే సేవను చేయండి అని చెప్తున్నారు బాబా కదా. ఎందుకంటే శక్తిని ఇవ్వడం ద్వారా బుద్ధి రూపీ పాత్ర ఏమవుతుంది, శుభ్రం అవుతుంది కదా. అందుకని ఆ రకంగా చెయ్యండి అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను సఫలతామూర్తి ఆత్మను అనుకోండి. నేను ఎవరిని, సఫలతామూర్తి ఆత్మను. అంటే మనం ఏం చేసినా ప్రతి దాంట్లోనే ఏం లభిస్తుంది, సఫలత తప్పకుండా లభిస్తుంది అన్నమాట. అచ్చా, ఓం శాంతి.